సైరెట్ మత్కల్ ఇజ్రాయెల్ హిస్టరీ తెలిసిన వాళ్లకు ఈ పేరును పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సేవియర్స్ నిర్వహించిన ఆపరేషన్లు చరిత్రలో నిలిచిపోయాయి. చాలా దేశాల్లో నిఘా శిక్షణ క్లాసుల్లో సైరెట్ మత్కల్ స్టోరీ పక్కాగా ఉంటుంది. అలాంటి వాటిలో ఆపరేషన్ థండర్ బోల్ట్ది మొదటి స్థానం. ఆ మిషన్లోనే నెతన్యాహు సోదరుడు వీరమరణం పొందాడు. తాజాగా మరోసారి అలాంటి మిషన్కే రంగం సిద్ధమవుతోంది. ఇరాన్లో రహస్య స్థావరంలో ఉన్న యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా సర్జికల్ స్ట్రైక్స్కు సిద్ధమని ట్రంప్ తెలిపారు. కానీ ఈ ఆపరేషన్ నిర్వహించే సీన్ అమెరికా ఆర్మీకి లేదు. ఇక్కడే ఇజ్రాయెల్ పవర్ఫుల్ యూనిట్ సైరెట్ మత్కల్ తెరపైకొచ్చింది. ఇంతకు ఇరాన్ యురేనియం కోసం అమెరికా, ఇజ్రాయెల్ అసలేం ప్లాన్ చేస్తున్నాయి? ఈ సర్జికల్ స్ట్రైక్స్ సైరెట్ మత్కల్ టీం మాత్రమే సక్సెస్ చేయగలదని ఎక్స్పర్ట్స్ ఎందుకంటున్నారు? ఇరాన్లో ఆల్రెడీ ఇజ్రాయెల్ టాప్ యూనిట్ యాక్షన్లోకి దిగిందన్న వాదనల్లో నిజమెంత? టార్గెట్ యురేనియం రంగంలోకి ఇజ్రాయెల్ స్పెషల్ ఫైటర్స్. పవర్ఫుల్ సైరెట్ మత్కల్ ఆల్రెడీ సీన్లోకి దిగిపోయిందా? 450 కిలోల డెడ్లీ యురేనియంను ఇరాన్ ఎక్కడ దాచిపెట్టింది? Ground troops to secure the enriched uranium at the nuclear sites? We'll find out about that. We haven't talked about it, but it was a total obliteration. They haven't been able to get to it, and at some point maybe we will. You know, that would be a great thing. But right now we're just decimating them. But we haven't gone after it. But you know, something we could do later on. We wouldn't do it now. Maybe we'll do it later. ఇరాన్లోని స్పెషల్ ఆపరేషన్ గురించి ఎయిర్ ఫోర్స్ 1లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలే ఇవి. ఇరాన్పై ట్రంప్ ఇజ్రాయెల్తో కలిసి దాడి చేయించడానికి ప్రధాన కారణం అక్కడున్న యురేనియం నిల్వలే. ఖమేనీ పాలన, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం పేరుతో పశ్చిమాసియాలో ట్రంప్ యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న దాడులో ఆ లక్ష్యం నెరవేరిందా అంటే లేదని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే యురేనియం నిల్వలను ఇరాన్ చాలా సీక్రెట్ గా దాచిపెట్టింది. అవి వైమానిక దాడులతో నాశనం కావు. మరి వాటిని ఇరాన్ కు కాకుండా చేయాలంటే ఏం చేయాలి? సింపుల్, గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకోవాలి. ఎయిర్ ఫోర్స్ 1లో మీడియాతో డొనాల్డ్ ట్రంప్ చెప్పింది ఇదే. ఇరాన్ దగ్గరున్న సుమారు 450 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించబోతున్నట్టు ట్రంప్ ప్రకటించాడు. ఈ ఆపరేషన్ లక్ష్యం ఇరాన్ యురేనియం నిల్వలను అణ్వస్త్రాల తయారీ ఉపయోగించకుండా అడ్డుకోవడమే. ప్రస్తుతం ఇస్ఫహాన్, ఫోర్డో వంటి భూగర్భ కేంద్రాల్లో యురేనియం నిల్వలు ఉన్నట్టు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ అణు కేంద్రాల దగ్గరే ఇరాన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఇటీవల శాటిలైట్ ఫోటోలు స్పష్టం చేశాయి. ఇరాన్ వీటిని ఎప్పుడైనా బయటకు తీసి బాంబు తయారీకి వాడే ప్రమాదం ఉందని అమెరికా ఆందోళన చెందుతోంది. అలా జరగద్దంటే వాటిని స్వాధీనం చేసుకుని తీరాల్సిందే. ఈ ఆపరేషన్ 2 విధాలుగా చేయాలని అమెరికా భావిస్తున్నట్టు అంతర్జాతీయ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మొదటిది యురేనియం నిల్వలను ఇరాన్ నుండి పూర్తిగా బయటకు తరలించడం. రెండోది అణు నిపుణులు అక్కడికక్కడే యురేనియంను డైల్యూట్ చేసి దానిని న్యూక్లియర్ వెపన్స్ తయారీకి పనికిరాకుండా చేయడం. కానీ ఇవి చెప్పినంత ఈజీ అయితే కాదు. ఇరాన్ తన అణు నిల్వల్ని పర్వతాల లోపల 100 అడుగుల లోతులో భద్రపరిచింది. అక్కడికి చేరుకోవడం అంటే సూసైడ్ చేసుకోవడంతో సమానం. వెనిజులాలో నికోలస్ మదురోని కిడ్నాప్ చేసినంత ఈజీగా యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోలేరు. ఇక్కడే సైరెట్ మత్కల్ యూనిట్ పేరు తెరపైకొచ్చింది. ఎందుకంటే ఇలాంటి ఆపరేషన్లు నిర్వహించగల సత్తా ఆ యూనిట్ కే ఉంది. ఈ యూనిట్ సత్తా ఏంటో తెలియాలంటే ఒక ఆపరేషన్ గురించి తెలుసుకోవాలి. అదే ఆపరేషన్ థండర్ బోల్ట్. అది 1967 జూన్ 27 ఇజ్రాయెల్ విమానాన్ని హైజాక్ చేసిన పాలస్తీనా ఉగ్రవాదులు మొదట్లో లిబియా విమానాశ్రయంలో దాచిపెట్టారు. చుట్టూ అన్ని దేశాల సహకారంతోనే చేసినప్పటికీ వీళ్లకు ధైర్యం చాలేదు. ఇజ్రాయెల్ ఎలా అయినా వచ్చి బందీలను విడిపించుకుపోతుందనే భయంతో మళ్లీ 4000 కిలోమీటర్ల దూరంలోని రిమోట్ ఆఫ్రికన్ ఇస్లామిక్ దేశమైన ఉగాండాకు షిఫ్ట్ చేశారు. ఉగాండా సైన్యాధ్యక్షుడు ఈదీ అమీన్ రాక్షసుడు. ఇజ్రాయెల్ అంటేనే అతడికి ఎంతో మంట. దీంతో ఉగ్రవాదులకు పూర్తి మద్దతు ప్రకటించి తన సైన్యాన్ని కూడా హైజాకర్లకు సపోర్టుగా నిలిపి మారిషస్ లో ప్రపంచ దేశాల సమావేశాలకు వెళ్లాడు. విమానంలోని కేవలం 54 మంది ఇజ్రాయెల్ ప్రయాణికులను మాత్రమే బంధించి మిగతా దేశాల ప్రయాణికుల్ని విడుదల చేసి 2 కిలోమీటర్ల దూరంలోని హోటల్ కి తరలించారు తీవ్రవాదులు. విమాన ప్రయాణికులను విడుదల చేయాలంటే జైళ్లలో ఉన్న పాలస్తీనా తీవ్రవాదులందరినీ విడుదల చేయడమే కాక $5 మిలియన్ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జూలై 3 వరకే గడువు ఇచ్చిన ఉగ్రవాదులు ఒక్కరోజు ఆలస్యమైన ప్రయాణికులందరినీ
ఊచకోత కోస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదుల డెడ్లైన్తో ఇజ్రాయెల్ కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. ఇంటెలిజెన్స్ వింగ్ మొస్సాద్తో చర్చించింది. తర్వాత సీక్రెట్ ప్లాన్ను ఏమాత్రం బయట పెట్టకుండా ఉగ్రవాదుల డిమాండ్లకు సానుకూలంగా ఉన్నట్టు ప్రకటించి కొంత గడువు కోరింది. ఎట్టి పరిస్థితుల్లోనూ తలగుదని భావించిన ఇజ్రాయెల్ ఇంత తొందరగా దిగి వచ్చినందుకు ఉగ్రవాదులు ఎగిరి గంతేశారు. కానీ వాళ్ళకి అసలు విషయం తెలియదు. ఆ తర్వాత ఉగ్రవాదులు విధించిన డెడ్లైన్ జూలై 3 అర్ధరాత్రి అసలు సినిమా మొదలైంది. చుట్టూ శత్రుదేశాలు. ఎవరు కనీసం విమానాల్లో ఇంధనం నింపుకోవడానికి కూడా అనుమతినివ్వరు. 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. వెళ్లడానికి తప్ప తిరిగి వచ్చేందుకు ఇంధనం సరిపోదు. పైగా ఎవరికి సమాచారం తెలిసినా ప్రాణాలు పోతాయి. అన్ని ఆలోచించి మొత్తం 5 యుద్ధ విమానాల్లో 3 బ్లాక్ కమాండోలు, ఒక దాంట్లో కమ్యూనికేషన్ సిస్టమ్, మెడికల్ ఎక్విప్మెంట్, ఒకటి ఖాళీగా ప్రయాణికులను తీసుకువచ్చేందుకు ఎర్ర సముద్రం మీదుగా శత్రు రాడార్లకు అందకుండా 100 మీటర్ల ఎత్తులో ఎగురుతూ ఉగాండా ఎయిర్పోర్టుకు వెళ్లాయి. అప్పుడు మారిషస్ లో ఉన్న తమ అధ్యక్షుడు తిరిగి వచ్చినట్టు ఉగాండా అధికారులు భావించారు. ఎందుకంటే ఇజ్రాయెల్ స్పెషల్ యూనిట్ ఉగాండా అధ్యక్షుడు వాడుతున్న కాలారి డిజైన్ ప్లేన్ లోనే వెళ్ళింది. సో ఆ విమానం తమ అధ్యక్షుడిదే అని భ్రమపడ్డారు. అచ్చంగా హాలీవుడ్ సినిమాలో చూపించినట్టుగా ఆ తర్వాత 15 నిమిషాల్లోనే మొత్తం సైనికులందరినీ మట్టుబెట్టి 2 కిలోమీటర్ల దూరంలోని ప్రయాణికులను బంధించిన హోటల్కు వెళ్లి అందరినీ తమ వెంట తీసుకెళ్లిపోయారు. ఈ 15 నిమిషాల గ్యాప్లోనే ఉగాండా ఎయిర్ ఫోర్స్ చుట్టుపక్కల ఉన్న డిఫెన్స్ వ్యవస్థ మొత్తాన్ని ధ్వంసం చేశారు. అందరూ సేఫ్ గా విమానంలోకి చేరుకున్న తర్వాతే తాను ఫ్లైట్ ఎక్కుతానని ఈ ఆపరేషన్ యనాథన్ నెతన్యాహు మాత్రం బుల్లెట్ గాయాలతో మరణించారు. ఆయన ప్రేరణతో దేశ సేవకే ముందుకొచ్చిన లీడరే ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధానిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహు. సిల్వర్ స్క్రీన్లపై మాత్రమే కనిపించే ఇలాంటి రిస్కీ ఆపరేషన్లను విజయవంతంగా నిర్వహించిన హిస్టరీ సైరెట్ మత్కల్ కు ఉంది. ఆల్రెడీ ఇరాన్లో రహస్య ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. వీరితో పాటు అమెరికా స్పెషల్ యూనిట్లు కూడా సీన్లోకి దిగుతాయని ట్రంప్ మాటల్ని బట్టి అర్థమవుతోంది. నేవీ సేల్స్ లేదా డెల్టా ఫోర్స్ వంటి అత్యున్నత స్థాయి కమాండోలను ఇరాన్ కు పంపించే అవకాశం కనిపిస్తోంది. కానీ ఈ ఆపరేషన్ ట్రంప్ చెప్పినంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఇరాన్ కూడా అమెరికా, ఇజ్రాయెల్ సైనికుల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.